యూరియా ఏడ చూడు యూరియా కష్టాలే ఏడ రోడ్ల మీద చూసినా రైతులే ఏడ పిఎస్సిఎస్ ఆఫీసుల ముంగట చూసినా రైతుల క్యూ లైన్లే చెప్పి మాకు యాస్టకొస్తుంది ఇని మీకు కూడా ఇబ్బంది అవుతుంది గాని రైతుల కష్టాలు తీరుతలేవు రైతుల్ని చూసి పాలకులకు పాపం అనిపిస్తలేదు ఎంత చెప్పినా ఓడవని బాధలు పాపంగి రైతులై ఒక్క యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తుంటారు రైతులు పంటను బతికించుకునేందుకు తండ్లాట వాడుతుంటారు యూరియా బస్తాల కొరకు గిట్టున్నాయి ఊళ్ళో పోంటి రైతుల గోసలు ఇది చాలదన్నట్టు అండ్లనే అవమానాలు మళ్ళా రైతులకు మైబాద్ జిల్లా మరిపేటలో యూరియా కట్టలు ఇప్పిస్తామని రైతుల కాంచెల్లి ఆధారం కార్డులు పట్టా పాస్బుక్ జిరాక్సులు తీసుకుని రోడ్డు మీద వారేస్తే గిట్టు ఎదుర్కొంటున్నారు పాపం రైతన్నలు అరిచేతుల బెల్లం పెట్టి మోసై నాకు ఇచ్చినంత పని చేస్తున్నారు అన్నట్టు నా కాగితం ఏడుందని ఎంకులాడుకుంటున్నారు ఇట్లా ఏం చేస్తారు మరి ఒక్క బస్తాన దొరకకపోతుందా అని ఎవరు ఆపోచన అలది ముందుగా ఆశ పెట్టి అటంక ఆగం చేస్తారని నమ్మితే నట్టేట ముంచుతారని వాళ్ళకే మేరక పాపం ఇది జగిత్యాల జిల్లా సారంగపూర్ సొసైటీ ముంగట పబ్లిక్ పడిగాపులు అవుతలేదు చెప్పులు పట్టాబొక్కు జీరాక్సులు లైన్లలో పెట్టుడు అవుతలేదు ఎండ లేదు వాన లేదు పొద్దు లేదు మాపు లేదు ఆడోళ్ళు మొగోళ్ళు ముసలోళ్ళు పడసోళ్ళు అందరు వచ్చింది యూరియా కట్టల కొరకే బస్తాలకు చాలా ఇబ్బంది పడుతున్నాం బస్తాలు కావాలి బస్తాలు లేక 15 రోజులు అవుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సొసైటీ కారణంగా తొందరగా బస్తాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం అంతే కదా 1-2 బస్తాలు ఇచ్చినా ఎండిపోయేటి పంటలకు జీవి గంజి పోసినట్టు అవుతుందని రైతుల ఆపోచన మరి అటు ములుగు జిల్లాలో కూడా ఇదే కథ యూరియా కొరకు గోవిందరావుపేట మండలంలో రోడ్డెక్కిరు రైతన్నలు వారం కేంచి పడిగాపులు కాసినా ఒక్క యూరియా బస్తా కూడా తాకత లేదనేది రైతన్నలు అంటున్నమాట గాని ఒక ములుగు జిల్లాకే ఏం తక్కువ 11,000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందనేది మంత్రి సీతక్క చెప్పిన ముచ్చట మరి గంతగానం యూరియా జిల్లాకు వస్తే రైతులు గిట్టెందుకు రోడ్డెక్కి ఉండొచ్చునో